నువ్వా? నాకన్నా ముందు ఆఫీస్కి వచ్చావేంటి పార్దు? నేను టైంకే వచ్చాను, నువ్వే లేట్గా వచ్చావు. ఫోన్ చేస్తే నిన్ను కూడా ఇదే టైంకి రమ్మని చెప్పేవాడిని కదా. నాకేం తెలుసు నువ్వు ఇంత లేట్గా వస్తావని. నేను వరుదిని ఇంటికి వెళ్ళొస్తున్నాను. నీకు తెలుసు అనుకుంటాను, వాళ్ళ అమ్మగారు పోయారు. ఒక్క మాట నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నేనంటే టూర్లో ఉన్నాను, నువ్వు ఊర్లోనే ఉన్నావు కదా. ఇలా జరిగిందని నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదా పార్థు. పరామర్శించడంలోనూ పోటీ పడి ముందు నువ్వే వెళ్ళాలనుకుంటే ఎలా? నేను వచ్చిన పని గురించి మాట్లాడుకుందాం. పాపం వరుదిని ఎలా కోలుకుంటుందో. నేను 2 వీక్స్ ఆఫీస్కి రాను. వరుదిని లైఫ్లో ఇది రెండోసారి ఎదురు దెబ్బ తగలడం. ఈ ఫైల్ నీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్దామని వచ్చాను. మొదటిసారి తన మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయింది. నేను వెళ్ళొస్తాను. అసలు వాడెవడు పార్దు? ఇంత ఘోరం జరిగితే అక్కడ అందరూ ఉన్నారు, ఒక్క వరుదిని హస్బెండ్ తప్ప అసలు కనబడనే లేదు. నీకెందుకు ఆ పర్సనల్ విషయాలు? నాకు కాకపోతే ఇంకెవరికి కావాలి? జీతం ఇచ్చే బాస్ అయినంత మాత్రాన ఆమె గురించి అన్ని విషయాలు నీకు తెలిసి తీరాలా? జీతమే కాదు, జీవితం కూడా ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు ఇవ్వాలనుకున్నా ఆమె తీసుకునే స్టేజ్లో లేదు. అఫ్కోర్స్ వాళ్ళ అమ్మ పోయిన దుఃఖం నుంచి ఆమె కోలుకున్నాకే మిగతా విషయాలన్నీ మాట్లాడతాను. నువ్వు ఇక నుంచి ఆమెని మర్చిపోవటం మంచిది. నీ బోర్డు సలహా ఎవడడిగాడు? వరుదిని నాది. ఎప్పటికైనా తనని నేను పెళ్లి చేసుకుని తీరుతాను. కుదరదు అని చెప్తున్నాను. నువ్వెవడు కుదరదని చెప్పడానికి? నేను డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారితోనే మాట్లాడతాను. నాలాంటి వాడు చేసుకుంటానంటే ఆయన అస్సలు కాదండు. నీలాంటి వాడు కాదు, ఎలాంటి వాడు చేసుకుంటానన్నా వరుదిని ఒప్పుకోదు. నీకెలా తెలుసు? తెలుసు. అదే ఎలా తెలుసని అడుగుతున్నాను. అది నీకు అనవసరం. నువ్వు ఇంకోసారి ఆమెని మనసులో తలవటం కూడా నాకు ఇష్టం లేదు. నీకిష్టం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఏదో నీ ఫ్యామిలీలో అమ్మాయిని చేసుకుంటానని పర్మిషన్ అడిగినట్టు మాట్లాడుతున్నావేంటి? పర్మిషన్ కాదు, అసలు నువ్వు ప్రపోజల్ పెట్టడానికే వీల్లేదు. వరుదినికి నువ్వు ఇచ్చిన ప్రపోజల్ లెటర్ నాకే అందింది. ఎస్, కళ్యాణమస్తు మ్యారేజ్ బ్యూరో. ఏం అక్కర్లేదు, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో తీసుకురండి, వెడ్డింగ్ కార్డులో పేరు చూసుకోండి. మా గురించి మేము గొప్పలు చెప్పుకోవడం కాదు గాని నాకన్నా దరిద్రంగా ఉండే వాళ్ళకు కూడా నేను సంబంధం చూసి పెట్టగలను. కావాలంటే వచ్చి కన్ఫర్మ్ చేసుకోండి, వెంటనే వచ్చేయండి. ఉంటాను. ఓకే, రండి రండి. మీరు మొన్న ఫోన్ చేసిన బ్రహ్మానందరావు గారా? కాదు. పోనీ నిన్న ఫోన్ చేసిన ఆనందరావు గారా? కాదు. పోనీ పొద్దున ఫోన్ చేసిన రమేష్ రావు గారా? కాదండి, నా పేరు ఏడుకొండలు. ఓహో, 7 హిల్స్. రండి కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. మా మ్యారేజ్ బ్యూరోలోకి అడుగు పెట్టారంటే కళ్యాణ గడియలు సమీపించినట్టే. చెప్పండి, మీకే విధంగా కళ్యాణపడగలను? ఏంటి? ఐ మీన్ సహాయపడగలను. మీ దగ్గర రెండో పెళ్లి వాళ్ళకి ఏమైనా సంబంధాలుంటాయా? ఓహో సత్యేనా, మూడో పెళ్లి వాళ్ళకు కూడా సంబంధాలు దొరుకుతాయి. చూడండి, ఇప్పుడే బాగా చూసుకోండి. ఫోటోల్లో కన్నా గ్లామరస్ గా ఉంటారు. ఈ ఆంటీ పేరు కుమారి. రెండో మొగుడు మూడో ఆవిడ చేసుకున్నాడని విడిపోయి హైదరాబాద్ లో ఒంటరిగా ఉంటుంది. ఇద్దరి దగ్గర భరణం కింద బాగానే లాగింది. చూసుకోండి, బాగా చూసుకోండి. ఆంటీ అంతా మీకు బాగా సరిపోతారు. మీ హైట్ కి, మీ వెయిట్ కి, మీ ఏజ్ కి, మీతో మ్యారేజ్ కి కరెక్ట్ గా సూట్ అవుతారు. నువ్వేమనుకుని ఇవన్నీ నాకు చూపిస్తున్నావయ్యా? ఓహో, అర్థమైంది. మీకు ఆంటీ లెక్కర్లేదన్నమాట.
రెండో పెళ్ళి అన్నారు కదా అని అనుభవజ్ఞులైన ఆడ ఆంటీలనే చూపిస్తున్నాను. నో ప్రాబ్లం. మీకు కావాలంటే పెళ్లి కాకుండా తలేని వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకుతో మీ నట్టింట్లో సంతాన లక్ష్మిలా అడుగు పెడుతుంది. ఉయ్యాల ఫ్రీ. చెప్పు తీసి కొడతా. అది మీ ఆచారమా? ఛీ, నోర్మై. ఏమయ్యా నీకేమన్నా మెంట్లా? నేనేమడిగాను నువ్వేం చూపిస్తున్నావు? నీకేమన్నా బుద్ధి ఉందా? ఇదేంటి మా ఆవిడ తిడుతున్నారు? మీకెందుకంత కోపం వస్తుంది? రెండో పెళ్ళి అన్నాను గాని సంబంధం నాకని చెప్పానా? పూర్తిగా అడగవా? అమ్మాయికా అబ్బాయికా నాకా నా తాతకా అనేది ఏమీ అక్కర్లేదా? అడగాల్సిన పని లేదా? వృద్ధాశ్రమంలో ఉండాల్సిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నాకు చూపిస్తావేంటయ్యా? ఆ, అయితే పెళ్లి మీకు కాదా? చంపేస్తా నా మాట అన్నావంటే. మా అమ్మాయికి సంబంధం చూడాలని వచ్చాను. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. ఏడ్చాలి. అన్ని విధాల యోగ్యుడు, అందగాడు, ఆస్తుపరుడై ఉండాలి. ఓహో, అలాంటి వాళ్ళు కోకొల్లలు. ఈ అబ్బాయి పేరు కళ్యాణ్. ఇది ఇతనికి రెండో కళ్యాణం. ఈ కుర్రాడు ఎర్రగా ఉంటాడు, మేకప్ కూడా వేసుకుంటాడు. ఇతను డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు గాని ఏజ్ తక్కువే, కొంచెం హైట్ కూడా తక్కువే. మహా పొదుపరి సుమా, పేరు చక్రి. ఇతను ఓకేనా? బాగానే ఉన్నాడు. మాట్లాడమంటారా? మాట్లాడొచ్చు. ఓకే అంటే వచ్చే వారం పెళ్లి చూపులు, వచ్చే నెల పెళ్లి, అన్నీ మాట్లాడేస్తాను. అంత దూరం వద్దు. రేపో ఎల్లుండో పెళ్లి చూపులు, ముహూర్తం కుదిరితే ఈ వారమే పెళ్లి. ఓ, వెంటనే జరిగిపోవాలన్నమాట. ఒప్పిస్తాను. ఇంతకీ అమ్మాయి మొదటి భర్త? వాడు చచ్చి చాలా కాలమైంది. ఓకే ఓకే, అయితే సమస్య లేదు. ఈ ఫోటో నేను తీసుకెళ్తా. అలాగే మీ అమ్మాయి ఫోటో ఇతడికి పంపిస్తాను. అడ్వాన్స్ 2000, సంబంధం కుదిరితే 10,000. అన్ని వివరాలు దీంట్లో రాశాను. మా అమ్మాయి ఫోటో, పెళ్లి వెంటనే జరిగిపోవాలని చెప్పండి. ఓ అలాగే, అంతా నేను చూసుకుంటానుగా. పెళ్లి ఖాయమైనట్టే. ఇదిగోండి అడ్వాన్స్. ఓకే ఓకే ఓకే. ఇదేంటి, వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు రిపేర్ అని పెట్టారేంటి?